మీకు ప్రభువైన యేసు క్రీస్తు నామములో శుభవందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ స్నేహితులారా, ఈ దినము కొరకు ప్రభువు ఇస్తున్నటువంటి వాగ్దానమును మనం చూద్దాం. ఇర్మీయా గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనం చూడండి. ప్రియ స్నేహితులారా, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక ఇడవక నీ ఎడల కృప చూపుచున్నాను. చూడండి, ప్రభువు శాశ్వతమైన ప్రేమతో మనలను ప్రేమిస్తూ విడవక తన కృప చూపించు దేవుడిగా ఉన్నాడు. కాబట్టి మనం అందరం కూడా దేవుని యొక్క ప్రేమ చేత ప్రేమించబడుతూ ఉన్నాం. ఆయన కృపను పొందుకునే వారంగా ఉన్నాం. కాబట్టి ఉదయ కాల సమయమందు దేవునికి స్తుతులర్పిస్తూ దేవుని నామమును మహిమపరుస్తూ దేవుని గొప్ప చేయండి. దేవుని ఆత్మ నడిపింపు మీ అందరికీ దేవుడు అనుగ్రహించబోతున్నాడు. ఎందుకంటే ఆయన కృప నిన్ను విడిపించేది గాను, నిన్ను తప్పించేది గాను, నీకు మేలు చేసేది గాను, నీకు అద్భుతం చేసేది గాను, నిన్ను స్వస్థపరిచేది గాను, అలాగే నీ జీవితాన్ని గొప్ప చేసేది గాను, ఘనతను పొందుకునే విధముగా నిన్ను మార్పు చేయబోతుంది. కాబట్టి ప్రియ స్నేహితులారా, దేవుని కృప పొందుకునే వారముగా మనం ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదించబోతున్నాడు. అలాగనే అదే అధ్యాయములో 31:9 వచనం చూస్తే, వారు ఏడ్చుచూ వచ్చిద్దరు, వారు నన్ను ప్రార్థించుచూ ఉండగా నేను వారిని నడిపించుదును, వారు తొట్రిల్లకుండా చక్కగా పోవు బాటను నీళ్ల కాలువల వద్ద వారిని నడిపింతును. చూడండి ప్రియ స్నేహితులారా, మనం దేవుని యొద్దకు వచ్చి దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయనకు ప్రార్థన చేయడం ద్వారా దేవుడు నడిపింపును పొందుకోబోతూ ఉన్నాం. దేవుడిచ్చే విడుదలను పొందుకోబోతున్నాం. దేవుడిచ్చే స్వస్థతను పొందుకోబోతున్నాం. కాబట్టి మీ అందరికీ కూడా ప్రేమతో ఈ వాగ్దానమును ఎత్తుపట్టుకుని శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే దేవునికి యేసు క్రీస్తు నామమున ప్రార్థన చేయండి. ప్రభువు మిమ్మల్ని విడిపించి మిమ్మల్ని నడిపిస్తూ మీ మార్గముల మీద వెలుగును ప్రకాశింపచేస్తూ మీ జీవితాలను ఆశీర్వాదంగా చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. నీటి కాలవల వారన మిమ్మల్ని నడిపిస్తాడట. మీ దప్పికను తీర్చడానికి, మీ ఆకలిని తీర్చడానికి దేవుడు తన కృప చూపిస్తూ ఉన్నాడు. చూడండి ఎంతో ప్రేమగల దేవుడో. మీరు తొట్టిల్లిపోవడం దేవునికి ఇష్టం లేదు ప్రియమైన వాళ్ళారా. మీరు బాధించబడటం దేవునికి ఇష్టం లేదు. కాబట్టి దేవుడు తన కృపను మీడలా చూపిస్తూ మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. దేవుడు తన కృపగల నామాన్ని బట్టి మిమ్మల్ని ఆశీర్వదించాలని ప్రేమతో దేవుని మాటలు చెప్తూ ఉండగా దేవుడిని మీరు ఆశ్రయించండి. దేవుడు తన కృప చూపించి మిమ్మల్ని గొప్ప చేయనుగాక. మీ కొరకు చిన్న ప్రార్థన. పరమ తండ్రి, నా యేసయ్య, దయగల నామమును బట్టి ప్రేమగల అయా నీ నామములో ప్రార్థన చేస్తున్నాను. వారు నాకు ప్రార్థన చేస్తూ ఉండగా వారిని నడిపిస్తాను, వారిని తొట్టిల్లకుండా కాపాడుతాను, వారిని నీటి కాలువల యొద్దకు నడిపిస్తాను, వారిని తృప్తిపరుస్తాను, వారి అవసరతలు తీరుస్తాను అని చెలవిచ్చిన దేవా, నీకే సమస్త మహిమా ఘనత ప్రభావములు చెల్లిస్తున్నాను. ఎంతమంది అయితే నీ ప్రియబిడ్డలు ఈరోజు అక్కర్లతో నీ వైపు చూస్తూ ఉన్నారు, ఆకలితో నీ వైపు చూస్తూ ఉన్నారు, శ్రమలో ఉండి ఆయా ఆపత్కాలంలో ప్రభు నీకు మొర్రపెట్టేవారుగా ఉన్నారు, అయ్యా శ్రమలో ఉండి నీ కొరకు ప్రార్థించే బిడలుగా ఉన్నారు. అయ్యా నా తండ్రినైనా అటు వారందరినీ మీరు దర్శించి ఇప్పుడే గొప్ప వెలుగును వారి జీవితముల మీద ప్రకాశింపచేస్తూ నీ కృప చేత వారిని ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నా. నీవు ప్రభా చూపే కృప వారిని బలవంతులుగా రూపించడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నా. నీ కృప చేత వారి హృదయములను తృప్తిపరచమని ప్రార్థన చేస్తున్నా. వారి ప్రాణాత్మ శరీరములకు కావలసిన గొప్ప స్వస్థతను దయచేయమని ప్రార్థన చేస్తున్నా. శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమించుచున్నాను అని పలికిన నీ వాగ్దానము నమ్మదగినది ప్రభా. నమ్మకమునకు అయా ఆధారము నీవే తండ్రి. మా ప్రాణములకు అయా ఆధారము నీవే కాబట్టి మా ఆరోగ్యములకు ఆధారము నీవే ప్రభా. నీ ప్రేమ నేను ప్రార్థిస్తూ ఉండగా నీ ప్రియబిడలు ఈ వాగ్దానమును సొంతం చేసుకుని దీవించబడినట్లు మీరు కృప చూపించి ఆశీర్వదించి గొప్ప చేయమని సర్వశక్తి గల యేసు క్రీస్తు నామమున ఈ ప్రార్థన అడిగి పొందుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించు.